కాంగ్రెస్ పాలనలా ఎంత సక్కదనంగా ఉన్నాయో కదా పల్లె దవాఖానలు. వారే వా! ఈడికి పోతే లేని రోగం వస్తట్టుంది కదా. ఆగో ఈ పిల్ల తిడుతుందా లేకపోతే పొగుడుతుందా అని షాక్ అయితుర్రా. అయితే మీరే చూడుర్రి ఇక ముచ్చటేందో మంచిగా సమజైతది. ఆహా! ఎంత సక్కదనంగా ఉందో కదా పల్లె దవాఖాన పక్క పొడత వాతావరణము. ఈడికి పోతే దోమలు ఈగలతోటి పాటు రోగాలు కూడా ఫ్రీగా వచ్చేటట్టే కొడుతుంది కదా దవాఖాన పక్క పొడత జాగా చూస్తుంటే. కీసర్లున్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ దుస్థితి గిట్ల తయారైంది. మన ప్రజాపాలన అంటే అర్థం చేసుకోర్రి. చేయిపాటి సర్కార్ పల్లె దవాఖానను ఎంత మంచిగా చూసుకుంటుందో. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు సారు గట్టిగానే గరమైండు ట్విట్టర్ లా. పల్లె దవాఖానాలకు తాళం పడ్డది, డాక్టర్ల జాడ పత్తా లేదు, దవాఖానాలు కాస్త చెత్తకుండి కన్నా దారుణంగా తయారైనాయి. ఊర్లల్లున్న పేదల కోసం బీఆర్ఎస్ హయాంలో బస్తీ దవాఖానాలు పెడితే ఇప్పుడు ఆ దవాఖానాలకు తాళం వేసి పాతపడ్డ బూత్ బంగ్లా కన్నా నీచంగా తయారు చేసింది సర్కారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ హెల్త్ కేర్ సిస్టమ్ ఒక నేషనల్ మోడల్ లెక్క మారింది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో చెత్తకుండి లెక్క మారింది. ఇంత జరుగుతున్న హెల్త్ మినిస్టర్ దామోదర్ ఎటు పోయిండు? సీఎం రేవంత్ రెడ్డి ఏ మూలకు జాక్కుండు? ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన? ఇదేనా మీరు తెస్తా అన్న మార్పు అని గల్లబట్టి అడిగినంత పని చేసిండు హరీష్ రావు సారు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా ఉత్త ఊకుంటారా? తెలంగాణ ప్రజా ఆరోగ్య సంరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో గాలికి వదిలేసింది. ఇదేనా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న హామీ అనుకుంటా కుత్కల్ కూలవడంగా అరుచుకుంటుర్రు. ఇక ఇప్పుడన్నా సర్కార్ రియాక్ట్ అయ్యి ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందో లేదో ముందు ముందు చూడాలిగా.